హలో ట్రైనీలు, ఈరోజు మనం ప్రథమ చికిత్స పద్ధతులను ప్రదర్శించబోతున్నాం మరియు ప్రాథమిక శిక్షణ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. కరెంట్ షాక్ నుంచి బాధితుడిని రక్షించడం. ఏ. నెల్సన్ చేతితో బాధితుడిని పునర్జీవింపజేయడం, లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి. బి. షాఫర్ పద్ధతి ద్వారా బాధితుడికి పునర్జీవన కల్పించడం. సి. బాధితుడిని నోటి నుంచి నోటికి ఎక్కించే పద్ధతి ద్వారా పునర్జీవింపజేయడం. డి. బాధితుడిని నోటి నుండి ముక్కుకు పునర్జీవింపజేయడం. 2. కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ కార్డియో పల్మనరీలో ఉన్న బాధితుడికి పునర్జీవం కల్పించడం. 3. రక్తస్రావం అవుతున్న బాధితుడికి చికిత్స. 4. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక యంత్రాన్ని ఉపయోగించడం. 5. వర్క్షాప్ భద్రత మరియు క్రమశిక్షణపై ప్రాక్టీస్ చేయడం. ప్రారంభిద్దాం. నుండి బాధితుణ్ణి రక్షించండి. బాధితుల శ్వాసకు అంతరాయం కలిగించే దుస్తులను లూజ్ చేయండి. అతని నోటి నుండి ఫాల్స్ టీత్తో సహా ఏదైనా వస్తువులను తీసివేయండి. అతన్ని నేలస్థాయికి తీసుకురండి. తక్షణమే కృత్రిమ శ్వాసను ప్రారంభించండి. డాక్టర్కి కాల్ చేయండి. నెల్సన్ ఆర్మ్ ద్వారా బాధితుడిని పునర్జీవింపజేయండి. లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి. బాధితుణ్ణి చూపిన విధంగా ఉంచండి. మీ మోకాలు బాధితుడి చేతులకు దగ్గరగా ఉండేలా చూడండి. బాధితుడి వెనక మీ చేతులను ఉంచండి. మీ చేతులు దాదాపు నిలువుగా ఉండే వరకు నిటారుగా ఉంచి బాధితుడి వీపును స్థిరంగా నొక్కుతూ మెల్లగా ముందుకు వంచండి. వెనకకు వంగినప్పుడు మీ చేతులు బాధితుడి చేతుల నుండి క్రిందికి జారాలి మరియు అతని పై చేయి మోచేతుల పైన పట్టుకోవాలి. మీరు పూర్తిగా వెనక్కి వంగినప్పుడు బాధితుడి చేతులను సున్నితంగా మీ వైపుకు లాగండి. చక్రాన్ని పూర్తి చేయడానికి బాధితుడి చేతులను తగ్గించి తరలించండి. బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు ఇలా చెయ్యండి. అతను పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు అతనికి ఎలాంటి స్టిమ్యులెంట్ ఇవ్వవద్దు. షాఫర్ పద్ధతి ద్వారా బాధితుణ్ణి పునర్జీవింపజేయండి. బాధితుడిని ఉంచి చూపిన విధంగా వారిపై మోకారిల్లండి. బాధితుడి తొడలు రక్షకునికి మోకాల మధ్య ఉండాలి. చూపిన విధంగా చేతులు మరియు వేళ్లను ఉంచండి. మీ చేతులు దాదాపు నిలువుగా ఉండే వరకు నిటారుగా ఉంచి బాధితుడి వీపును స్థిరంగా నొక్కుతూ మెల్లగా ముందుకు వంచండి. ఇది బాధితుడి ఊపిరితిత్తుల నుండి గాలిని బయటకు పంపుతుంది. వెనకకు వంగినప్పుడు మీ చేతులు బాధితుడి చేతుల నుండి క్రింద ఉండేలా ఇంకా అతని పై చేయి మోచేతుల పైన పట్టుకోవాలి. మీరు వెనకకు వంగినప్పుడు బాధితునిపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తొలగించండి. ఇది ఊపిరితిత్తుల్లోకి గాలిని తిరిగి నింపడానికి అనుమతిస్తుంది. 2 సెకండ్ల తర్వాత మళ్లీ ముందుకు స్వింగ్ చేయండి. నిమిషానికి 12 నుండి 15 సార్లు ఈ సైకిల్ని పునర్వతం చేయండి. బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు ఇలా చేయండి. మౌత్ టు మౌత్ పద్ధతి ద్వారా బాధితుడిని పునర్జీవింపచేయండి. బాధితుడిని చూపిన విధంగా ఉంచండి. బాధితుల తలను వెనకకు వంచండి. చూపిన విధంగా ఎగువ మరియు దిగువ దవడలను ఉంచడానికి మీ వేళ్లను ఉపయోగించండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు గాలి చొరబడని పరిచయాన్ని చూపిన విధంగా బాధితుడి నోటిపై మీ నోటిని ఉంచండి. బాధితుడి ముక్కు మూయండి. మీకు ప్రత్యక్ష పరిచయం నచ్చకపోతే బాధితుడి నోటిపై పారస్ వస్త్రాన్ని ఉంచండి. శిశువు కోసం మీ నోటిని అతని నోరు మరియు ముక్కు మీద ఉంచండి. బాధితుల నోటిలోకి శిశువు విషయంలో మెల్లగా అతని ఛాతీపైకి లేచే వరకు ఉండండి. మీ నోటిని తీసివేసి ముక్కుపై పట్టును విడుదల చెయ్యండి. అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వండి. మీరు తలని తిప్పి గాలి యొక్క శబ్దాన్ని వినండి. మొదటి 8 నుండి 10 శ్వాసలు బాధితుడు స్పందించినంత వేగంగా ఉండాలి. ఆ తర్వాత రేటు నిమిషానికి 12 సార్లు, శిశువుకైతే 20 సార్లు తగ్గించాలి. మౌత్ టు నోస్ పద్ధతి ద్వారా బాధితుణ్ణి పునర్జీవింపజేయండి. బాధితుడు నోరు తెరవకపోతే లేదు మీరు క్లియర్ చేయలేని అడ్డంకిని కలిగి ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించండి. బాధితుల పెదవులను మూయడానికి మీ వేళ్లను ఉపయోగించండి. మీ పెదాలను నాసికా రంధ్రాల చుట్టూ గట్టిగా ఉంచి వాటిలోకి ఊపిరి పీల్చుకోండి. బాధితుడి ఛాతీ పైకి లేచి పడుతుందో లేదో గమనించండి. బాధితుడు స్పందించే వరకు దాన్ని 10 నుండి 15 సార్లు పునరావృతం చేయండి. డాక్టర్ వచ్చే వరకు ఈ వ్యాయామాన్ని కొనసాగించండి. కార్డియాక్ అరెస్ట్లో ఉన్న బాధితుణ్ణి పునర్జీవింపచేయండి. బాధితుడు కార్డియాక్ అరెస్ట్లో ఉన్నారో లేదో త్వరగా చెక్ చేయండి. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన సందర్భాల్లో మీరు వెంటనే చర్య తీసుకోవాలి.
మెడలో కార్డియాక్ పల్స్ లేకపోవడం, పెదవులు చుట్టూ నీలం రంగు మరియు కళ్ళు ప్యూపిల్ డైలేటెడ్గా ఉండడం ద్వారా కార్డియాక్ అరెస్ట్ని నిర్ధారించుకోవచ్చు. బాధితుణ్ణి వారి వీపుపై గట్టిగా ఊపిరితిత్తులంపై పడుకోబెట్టండి. ఛాతీకి ఎదురుగా మోకాలి మరియు రొమ్ము ఎముక యొక్క దిగువ భాగాన్ని గుర్తించండి. మీ చేతులను నిటారుగా ఉంచి రొమ్ము ఎముక యొక్క దిగువ భాగంలో పదనుగా నొక్కండి. అప్పుడు ఒత్తిడిని విడుదల చేయండి. మునుపటి దశను సెకండుకు కనీసం ఒక్కసారి చొప్పున 15 సార్లు పునరావృతం చేయండి. హార్ట్ పల్స్ తనిఖీ చెయ్యండి. 2 శ్వాసలు నోటి నుండి నోటికి పునర్జీవనం ఇవ్వడానికి బాధితుడి నోటి దగ్గరికి తిరిగి వెళ్ళండి. 2 శ్వాసల తరువాత 15 ఛాతీ కుదింపు యొక్క ఈ చక్రాన్ని కొనసాగించండి. తరచుగా పల్స్ చెక్ చేయండి. హృదయ స్పందన తిరిగి వస్తే కుదింపును ఆపివేయండి మరియు సహజ శ్వాస తిరిగి వచ్చినట్లయితే నోటి నుండి నోటి శ్వాసను ఆపండి. చూపిన విధంగా బాధితుడిని రికవరీ స్థానంలో ఉంచండి. అతన్ని వెచ్చగా ఉంచండి మరియు త్వరగా వైద్య సహాయం పొందండి. రక్తస్రావం బాధితుడికి చికిత్స. రక్తస్రావం యొక్క స్థానాన్ని నిర్ణయించండి. వీలైతే గాయపడిన ప్రాంతాన్ని గుండెకు పైకి ఎత్తండి. స్టెరైల్ క్లాతుతో రక్తస్రావం జరిగే ప్రదేశానికి నేరుగా ఒత్తిడిని వర్తించండి. 5 సెకండ్ల పాటు ఒత్తిడిని కొనసాగించండి. 15 నిమిషాల పాటు ఒత్తిడిని చేయకపోతే రక్తస్రావం ఆగిపోయిందో లేదో చెక్ చేయండి. గాయం శుభ్రం చేయండి. మృదువైన మెటీరియల్ ప్యాడ్తో గాయానికి బ్యాండేజ్ వేయండి. బాధితులకు వైద్యుని నుండి చికిత్స తీసుకోమని సలహా ఇవ్వండి. ఫైర్ ఎస్టింగ్విషర్ని ఉపయోగించడం ఎలా? మీరు అగ్నిని చూసినప్పుడు ఫైర్ 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 అని అరవడం ద్వారా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయండి. తర్వాత వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్లను ఉపయోగించి బయటకు వెళ్ళమని ప్రజలకు చెప్పండి. ఎలక్ట్రికల్ పవర్ సరఫరాను ఆఫ్ చేయండి. మనుషులను మంటల దగ్గరికి వెళ్ళనివ్వవద్దు. అగ్ని రకాన్ని గుర్తించండి. టేబుల్ 1ని చూడండి. అగ్ని బి రకంగా భావించండి. CO2 కార్బన్ డయాక్సైడ్ మంటలను ఆర్పి ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎంచుకోండి. దాని గడువు తేదీను చెక్ చేయండి. సీల్ను పగలగొట్టండి. హ్యాండిల్ నుండి సేఫ్టీ పిన్ను లాగండి. అగ్ని యొక్క బేస్ వద్ద ఆర్పివేయు నాజిల్ లేదా గొట్టం గురిపెట్టండి. ఇది ఇంధన అగ్ని మూలాన్ని తొలగిస్తుంది. ఏజెంట్ను డిశ్చార్జ్ చేయడానికి హ్యాండిల్ లివర్ను నెమ్మదిగా స్క్వీజ్ చేయండి. అగ్ని ఆపే వరకు ఇంధన మంటపై దాదాపు 15 సెంటీమీటర్లు స్వీప్ చేయండి. వర్క్షాప్ భద్రత ఇంకా క్రమశిక్షణపై ప్రాక్టీస్ చేయండి. శుభ్రపరిచే ప్రక్రియను ప్రారంభించే ముందు అన్ని యంత్రాలు మరియు సామగ్రిని స్విచ్ ఆఫ్ చేయండి. నోరు మరియు ముక్కును కవర్ చేయడానికి మాస్క్ ఉపయోగించండి. శుభ్రం చేయవలసిన ప్రాంతాలు, పరికరాలు, యంత్రాన్ని గుర్తించండి. కదిలే వస్తువులను ఒకే చోట ఉంచండి మరియు వాటిని సమూహం చేయండి. యంత్రం, పరికరాల్లోని ఏదైనా భాగం కనెక్షన్ దెబ్బతినకుండా గుడ్డను ఉపయోగించి దుమ్మును జాగ్రత్తగా శుభ్రం చేయండి. వైర్ ఉన్న ప్రదేశాల్లో తడి, దుమ్ము దులపడానికి వస్త్రాన్ని ఉపయోగించండి. ఎమరీ షీట్ ఉపయోగించి పరికరాలు లేదా పరికరాల భాగాలపై తుప్పు పట్టకుండా తొలగించండి. తుడవడం, క్లీన్ చేసేటప్పుడు మిషన్లోని లూబ్రికెంట్లను తీసివేయవద్దు. బ్రష్ లేదా గుడ్డ సహాయం చేయలేని ప్రాంతాల నుండి దుమ్ము పీల్చుకోవడానికి వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించండి. ల్యాబ్లో లభించే వ్యర్థ పదార్థాలను సేకరించి నిర్దేశిత డస్ట్బిన్లో వేయండి. నేలపై గ్రీస్ లేదా నూనె చల్లిన ప్రదేశాలను శుభ్రం చేయండి. శుభ్రపరచడానికి ఉపయోగించే అన్ని పదార్థాలు మరియు పరికరాలను వాటి సంబంధిత ప్రదేశాల్లో ఉంచండి. బోధకుని సమక్షంలో శుభ్రపరిచిన తర్వాత అన్ని యంత్రాలు పనిచేస్తున్నాయని చెక్ చేసి నిర్ధారించుకోండి. క్లీన్ చేస్తున్నప్పుడు మీకు కనిపించిన అసాధారణ విషయాలను బోధకుడితో చర్చించండి. బోధకుడు కోరితే నివేదికను సిద్ధం చేయండి. ఈ వీడియోలో విద్యుత్ షాక్ రెస్క్యూ, పునర్జీవన పద్ధతులు, కార్డియాక్ అరెస్ట్ ప్రతిస్పందన, రక్తస్రావం చికిత్స, అగ్నిమాపక యంత్రం వాడకం మరియు వర్క్షాప్ భద్రతను కవర్ చేసే కీలకమైన ప్రథమ చికిత్స మరియు ప్రాథమిక నైపుణ్యాలను మనం నేర్చుకున్నాం. ఈ వీడియో తక్షణ ప్రతిస్పందన కోసం ఆచరణాత్మక పద్ధతులను నొక్కి చెబుతుంది.
సురక్షితమైన మరియు క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.